వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే ఈ కొత్త యూట్యూబ్ ఛానల్ మొదలుపెట్టే వారికి నా సలహా ఒకటండి. అలాగే ఈ యొక్క 2025లో యూట్యూబ్ పెట్టచ్చా పెట్టకూడదు అనేది కూడా తెలుసుకుందాం. ముందుగా అయితే నా వీడియోని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. అయితే ఈ యొక్క 2025 సంవత్సరం లేదా 26 సంవత్సరాల్లో యూట్యూబ్ ఛానల్ అనేది పెట్టేవారికి నా సూచనలు అయితే మీకు ఇస్తాను. అది మాత్రం పాటించవలసిందిగా కోరుకుంటున్నాను. మరి ముఖ్యంగా ఈ యొక్క డివోషనల్ ఛానల్ ఏ అయితే పెడుతున్నారో ఆ ఛానల్ గురించి చాలా విశేషాలు తెలుసుకుందాము ఈ వీడియోలో. ఏంటంటే నేను 2000 అంటే కరోనా అయిపోయినాక 2022లో ఏమో యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశానండి. ఇప్పటికి 2025 సంవత్సరం వచ్చింది. ఇంతవరకు కూడా నాది మౌనిటైజేషన్ అవ్వలేదు. అలాగే అంటే రీసెంట్గా వచ్చే వాళ్ళవన్నీ కూడా వైరల్ అవ్వటం, వారి యొక్క ఛానల్ మౌనిటైజేషన్ అవటం ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ నా ఛానల్ రోజు చూస్తున్నా కానీ మౌనిటైజేషన్కి అయితే అప్లై అవ్వట్లేదండి. అంటే ఎంత టఫ్గా ఉందో చూడండి. యూట్యూబ్ ఛానల్ మీదే మనం మనీ సంపాదించాలి అని పెట్టుకుంటే మాత్రం డివోషనల్ కంటెంట్ ఉన్నవారు ఇది అసలు చాలా దండగండి. యూట్యూబ్ అనేది చాలా దండగా. వీటి వల్ల మనకు రూపాయి రాదు. డివోషనల్ ఛానల్లో ఏమేమి వస్తాయి అంటే, ఏమి హిట్ అవుతాయి అంటే కనుక జాతకాలు చెప్తాము, ఈ యొక్క వస్త్రాలు కొనండి, ఈ యొక్క నగలు కొనండి, ఈ నగలు కొంటే ఈ అమ్మవారికి ఇష్టము, ఈ వారం ఈ పూజ చేయండి, ఇలా చెప్పే వాళ్ళు మాత్రమే హిట్ అవుతాయి. అంతేగాని మేము ఈ విధంగా చేసుకున్నాము, ఈ అమ్మవారిని చూడండి అంటే మాత్రం చూడరు. అది మాత్రం వైరల్ అవ్వదు, ఇప్పటికీ అవ్వదు. నేను 2 years ముందు అయోధ్య వీడియో వచ్చినప్పుడు వైరల్ అయింది వీడియో. అవటం మళ్ళీ వైరల్ అనే మాటే లేదండి. అంటే మంచి కంటెంట్ ఇచ్చినా, ఎవరు తయారు చేయనివి కూడా తయారు చేసినా కానీ జనానికి నచ్చట్లేదు, ఎందుకో తెలియట్లే. అలాంటప్పుడు మీరు కొత్తగా యూట్యూబ్ ఛానల్ తెలిసేవాళ్ళు ఇలాంటి డివోషనల్ ఛానల్స్ అనేది తెరవకండి. డివోషనల్ కంటెంట్ అనేది వేస్ట్. ఎలాంటివి కావాలి అంటే కనుక ఒకళ్ళు ప్రమోషన్ చేసి మోసం చేసేది, ఎక్కడెక్కడ తిరిగి తినటం, అవి మాత్రమే హిట్ అవుతున్నాయి. కాబట్టి ఈ యొక్క డివోషనల్ ఛానల్స్ పెట్టకండి. అదే వేరే మతం వాళ్ళు డివోషనల్ ఛానల్స్ పెడుతుంటే వాళ్ళ ఛానల్స్ చక్కగా హైలైట్ అవుతున్నాయి. కానీ మన దౌర్భాగ్యం అంటే హిందూస్లో ఇలాంటివి చూడటం అనేది వేస్ట్గా చూస్తారు. అన్ని మతాలు సమానమే, ఏంటి చూసేయి అన్నట్లుగా అనుకుంటారు. కాబట్టే మన వాళ్ళని మనం సపోర్ట్ చేసుకోకపోతే ఇంకా ఈ యొక్క హిందుత్వంలో పుట్టి మనం వేస్టే అని చెప్పుకోవచ్చు. అలాంటిది మన ఛానల్స్ పెట్టుకుని హిందూ ధర్మంలో ఉంటూ మనం స్వామివారి గురించి చెప్తుంటే, వీడియోలు చేస్తుంటే వారు ఎవరికి నచ్చట్లేదు. అలాగే అంటే కొత్త పూజలు చేయటం కానీ, కొత్త వింత చూపించడం కానీ అవి మాత్రం బాగా హిట్ అవుతున్నాయి. అవే ట్రెండింగ్లో ఉన్నాయి. ఈ వరలక్ష్మి వ్రతానికి నేను వరలక్ష్మి వ్రతం చేశాను. కేవలం 80 వ్యూస్ అయితే వచ్చినాయండి. 80 వ్యూస్. అదే మామూలుగా ఒక కలుషం పెట్టేసేసి, ఒక జాకెట్ ముక్క పెట్టేసి, రకరకాల జాకెట్ ముక్క మీద కూడా అమ్మవారి యొక్క ఫేస్ వేసి పెట్టేసి ఒక 10 మందిని పిలిచి చేసేస్తుంటే అవి అసలు లక్షల్లో వ్యూస్ వెళ్తున్నాయి. ఏముందండి దాంట్లో? వాళ్ళు నగలు అలంకరించుకుని తాంబూలాలు అలాంటివి ఇవే కదండి దాంట్లో ఉంది. అయినా ఆ ఛానల్ హిట్ అవుతుంది చూడండి. జనానికి ఏం కావాలి? అమ్మవార్లు విగ్రహాలు అవసరంలా, వాళ్ళు ఏం చీర కట్టుకున్నారో ఆ చీర మళ్ళీ మనం ఎలా కొనుక్కోవాలి అనే విషయాల్లో ఉంటున్నారు. కాబట్టే ఇలాంటి డివోషనల్ ఛానల్స్ అనేవి పైకి రావు కూడా. నేను ఏ రోజు కూడా ప్రమోషన్ చేసినా కానీ అసలు ప్రమోషన్ అనేది ఏం లేదండి. నేను వాడేది మీకు చెప్తున్నాను అంతే. అవి కూడా చూడలేకపోతున్నారు మీరు. అలాగే ఇంకా మా కంటెంట్ మారుతామంటే కనుక డివోషనల్లో వేరే కంటెంట్ మార్చడానికి లేదు. మనం కూడా అవి చూపిస్తే ఇప్పుడు దాకా కూడా దేవుణ్ణి చూసిన వారందరూ కూడా చిరాకు అయిపోయి ఉండే 50 మంది కూడా వెళ్ళిపోతారని, చూసే 50 మంది కూడా వెళ్ళిపోతారని ఉంది. అయితే నా ఛానల్కి ఏమి సబ్స్క్రైబర్లు ఏం తక్కువ లేదు. 6,000 మంది ఉంటే 50 మంది అంటండి చూసేది. 6,000 మంది ఎక్కడ, 50 మంది ఎక్కువ. చూడండి, ఇక్కడే ఆలోచించండి. మీరు కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసేవాళ్ళు
నేను చెప్పేది విని తప్పకుండా మీరు పాటించండి. కొంతమంది అంటారు షార్ట్ వీడియోలు పెట్టి హిట్ అయిపోతున్నాం అంటారు. షార్ట్ వీడియోలు పెట్టినా అక్కడ హిట్ అయ్యేది ఏం లేదండి. నేనే చెప్తాను చూడండి. అయితే నిన్న అమ్మవారి వీడియో పెడితే 1K వెళ్ళింది. మొన్న ఒక రోజు ఇట్లానే అమ్మవారి వీడియో పెడితే 30 వ్యూస్ వచ్చినాయండి. చూడండి, మనం ఇప్పుడు ఈ 30 వ్యూస్ వచ్చి ఇప్పుడు 1K వచ్చిందని చెప్పి 1Kతో పాటు లాంగ్ వీడియో కూడా పెడితే వీడేం చేస్తున్నాడు, ఈ యొక్క 1K తీసుకెళ్ళి వదిలేస్తున్నాడు. అదంతా పక్కన పెట్టేస్తున్నాడు. అంటే లాంగ్ వీడియోని పక్కన పెట్టేసి షార్ట్ వీడియోని వైరల్ చేయడం జరుగుతుంది. ఇలా జరుగుతుందండి. యూట్యూబ్ మాత్రం చాలా స్ట్రిక్ట్గా ఉంది, చాలా ఇదిగా ఉంది. చూసి మీరు యొక్క ఛానల్స్ని పెట్టేవాళ్ళు పెట్టవలసిందిగా కోరుకుంటున్నాను. నేను 3 ఏళ్ళ నుండి ఎదురు చూస్తున్నానండి, ఒక్క వీడియో వైరల్ అవుతున్నాను. ఇంతవరకు వైరల్ అవ్వలేదు, అవ్వదు కూడా. అలాగే అమ్మమాట ఛానల్లో మనకి ప్రమోషన్ చేసిన అమ్మమాట ఛానల్ చూసి వచ్చిన ఎవరు కూడా ఇప్పుడు కొంతమంది ఫాలో అవ్వట్లేదు. ఆ ఛానల్ నుండి వచ్చిన ఒక 10 మంది, ఒక 20 మంది మాత్రమే నా ఛానల్ని సపోర్ట్ చేస్తూ నన్ను సపోర్ట్ చేస్తున్నారు. అంతేగాని ఆ 1500 మంది ఎవరైతే వచ్చారో ఆ 1500 మంది కూడా ఎప్పుడు కూడా సపోర్ట్ చేయట్లేదు. కాకపోతే వాళ్ళలో కొంచెం ఇక 20 మంది అయితే 20-30 మంది మాత్రం తప్పకుండా నా వీడియోలు డైలీ చూస్తున్నారు. వారు నా ఛానల్ ఫాలో అవుతున్నారు. వారందరికీ కూడా కృతజ్ఞతలు. ఇలానే నా ఛానల్ సపోర్ట్ చేయండి. అంటే ఇప్పుడు దాకా మనీ వస్తున్నాయి అనుకుంటారు, ఏం రూపాయి రాలేదు. అసలు మౌంటైజేషన్ అవ్వలేదండి. ఇంకా 4000 గంటలకి రావటానికి ఇంకా 15 గంటలు కావాలండి. 1500 గంటలు 1500 గంటలు రావాలంటే చూడండి, అసలు వ్యూస్ చూస్తుంటే పడిపోతున్నాయి. అసలు 200 దాటితేనే హైలైట్. అలాంటిది ఏం ఛానల్, ఏం నడుపుతాము, ఏం చేద్దాం, తర్వాత స్వామివారి కైంకర్యాలంటే నేను ఎవరో ఒకరు ఇస్తున్నారో వాటి కైంకర్యంతో చేస్తూ ఉన్నాను. కానీ మీరు కొంచెం కామెంట్ బాక్స్లో చెప్పండి, కంటెంట్ నచ్చట్లేదా, నచ్చుతుందా అని కూడా చెప్పండి. ఇలాంటి ఛానల్స్ పెట్టే వాళ్ళకి మీరు కూడా ఏ ఛానల్ ఏం పెడితే హిట్ అవుతుందో చెప్తే కొంచెం నేను కూడా అదే మార్గంలో వెళ్తాను. అలాగే మేకింగ్ వీడియోస్ పెట్టమంటున్నారు, అంటే గరుడ వాహనం ఎలా చేయాలి ఇవన్నీ కూడా పెట్టమంటున్నారు. అవన్నీ కూడా మనీతో టైంతో కూడిన పని అండి. అది ఒక్క రోజులో అయ్యేది కాదు, 4-5 రోజులు, ఒక వారం పట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి అవి కూడా కొంచెం చేయలేకపోతున్నాను. కొంచెం అంటే ఒక రోజే కూర్చుని చేస్తే కనుక రెండో రోజు కొంచెం చాలా బాధగా ఉంటుంది. అందుకని నేనైతే అవైతే చేయట్లేదు. కానీ మీ అందరికీ ఒకటే విషయం అండి, కొత్తగా గనక డివోషనల్ కంటెంట్తో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి యూట్యూబ్ మీద కొంచెం సంపాదిద్దాము అనే ఉద్దేశం ఉన్నవారు ఎమ్మటే యూట్యూబ్ ఛానల్ని డిలీట్ చేసేసేయండి. అవసరం లేదు. యూట్యూబ్ ఛానల్కి డివోషనల్ కంటెంట్ వారు అవసరం లేదు. మన హిందూ ధర్మంలో హిందూస్కి హిందూ యొక్క పూజలు కానీ ఇవి కానీ చూడటానికి ఎవరు ఇష్టపడట్లేదు. అర్థం చేసుకుని కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టేవాళ్ళు ఈ యొక్క విషయాన్ని గమనించి మీరు ఇలాంటి వీడియో తీసేసేయండి. ఇలాంటి ఛానల్స్ పెట్టేలాకైతే కనుక కొంచెం ఆలోచించి, ముందు వెనక ఆలోచించి, అలాగే ఇటు వల్ల రూపాయి రాదు, ముందే చెప్తున్నాను, ఆలోచించి యూట్యూబ్ ఛానల్ అయితే ప్రారంభించండి. కాకపోతే చాలామంది వైరల్ అవుతుంది కదన్నా అనుకోవచ్చు, కానీ అవ్వదండి. అది ఏదో ఒక్కరోజు 2 రోజులు వైరల్ చేస్తాడు, తర్వాత తుస్సు అనిపిస్తాడు. అలాగే మళ్ళీ ఇంకో ప్లస్ పాయింట్ ఏంటనుకోండి, నా ఛానల్ వల్ల లేదా ఇలాంటి ఛానల్స్ మౌంటైజేషన్ ఛానల్స్ ఉంటాయి చూడండి, ఆ ఛానల్స్ మీద నుండి డబ్బు మాత్రం బాగా సంపాదిస్తాడండి. ఎలా అంటే మనకి వీడియో చూస్తుంటే యాడ్స్ వస్తున్నాయి చూడండి, అవి మంచి యాడ్స్ వేస్తాడండి. అదే మౌంటైజేషన్ వేయించిన తర్వాత ఇలాంటి మంచి యాడ్స్ వేయరండి. వీటికి ఇప్పుడు నాకు నా ఛానల్లో వేసే యాడ్స్కి చాలా వస్తాయండి డబ్బులు లెక్క అయితే. ఎందుకంటే ఇవి కాస్ట్లీ యాడ్స్ వేసుకుని వాడు రెవెన్యూని సంపాదించుకుంటున్నాడు. మనం యూజ్ చేసుకుని వాడు రెవెన్యూ సంపాదించుకుంటాడు. మనకి రూపాయి రాదు, మనమేమో వీడియోలు పెట్టుకుంటూ పోతాము. కానీ వాడు ఈ యొక్క డబ్బులన్నీ కూడా చక్కగా వినియోగించుకుంటూ ఉంటాడు. ఇదివరకు ఇచ్చేవాడు కాదు, మౌంటైజేషన్ అవ్వకుండా ఇవి ఇచ్చేవాళ్ళు కాదు. ఈ కొత్త ఛానల్స్ వచ్చేస్తాం వల్ల ఈ ఛానల్స్ నుండి కూడా మనం
సంపాదించవచ్చు అని చెప్పి వాడు ఆలోచనతో వచ్చే 10 మంది చూసినా ఆ 10 మంది యొక్క యాడ్స్ చేసుకుని వాడైతే డబ్బులు సంపాదిస్తున్నాడు. ఇది ఒక వ్యాపారం అయిపోయిందండి. యూట్యూబ్ ఛానల్ కొత్తగా స్టార్ట్ చేసేవాళ్ళు తప్పకుండా నా విషయాన్ని పాటించి దయచేసి యూట్యూబ్ ఛానల్స్ పెట్టకండి. అంతకైతే వాట్సాప్ ఛానల్స్ ఉన్నాయి, అవి పెట్టుకోండి. ఇన్స్టాగ్రామ్ పెట్టుకోండి చాలు. ఇన్స్టాగ్రామ్లో కూడా డబ్బులు వస్తాయని కాదు కానీ ఇన్స్టాగ్రామ్లో కొంచెం పర్వాలేదు. ఈ యూట్యూబ్ అనేది మూసేసుకోవటమేనండి. మీదట డివోషనల్ కంటెంట్ పెట్టుకునే వాళ్ళు యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవడం దండగానే నేను చెప్తాను. ఎందుకంటే మన ఛానల్స్ని ఎవరు చూసేవాళ్ళు లేరు. ఎందుకంటే కనుక అలాంటి ఛానల్స్ చూస్తున్నారు కాబట్టి ఆ ఛానల్స్కి హిట్ అయిపోతాయి. మన ఛానల్స్ మాత్రం ఇలానే ఉంటాయి. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇలాంటి డివోషనల్ ఛానల్స్కి ఎప్పుడు కూడా సపోర్ట్ చేయరు, ఎవరు చేయరు. చేసినా కూడా ఏదో పైన చూస్తామే కానీ అన్న నేను సపోర్ట్ చేస్తున్నా, మేము సపోర్ట్ చేస్తున్నాం అంటారు కానీ వీడియో చూడరు, వీడియోని చివరి వరకు చూడరు అని నేను అనుకుంటున్నాను. దయచేసి మీకు ఈ 2025 సంవత్సరం కానీ 26 సంవత్సరంలో కానీ యూట్యూబ్ ఛానల్ అసలు తెరవకండి. యూట్యూబ్లో చాలా రూల్స్ అయితే వచ్చేసినాయి. ఏమేమిటి అనేది మళ్ళీ తర్వాత వీడియోలో చెప్తాను. రూల్స్ ఏంటి, ఆ రూల్స్ ఏమేమి ఉన్నాయి అనేది రేపటి వీడియోలో చెప్తాను. తప్పకుండా రేపటి వీడియోలో చూడవలసిందిగా కోరుకుంటున్నాను. ఇదండి ఈరోజు వీడియో. మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో నారాయణ.